ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం యువ వికాసం పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకం యొక్క పూర్తి సమాచారం, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఈ పథకం ఎవరికైతే వర్తిస్తుంది, ఇలాంటి పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్రంలో అర్హులైన యువకులకు 4 లక్షల ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు. ఈ పథకాన్ని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ తేదీ అయితే మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయం అయితే అందనుంది. చిరు వ్యాపారాలు చేసేవారికి ప్రభుత్వం 50,000 రుణాన్ని అయితే అందివ్వనుంది. వీటికి 100% రాయితీ అయితే ఇవ్వనుంది. అంటే మీరు తీసుకున్న అమౌంట్ కి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగే 1,00,000 లోపల యూనిట్లు తీసుకున్నట్లయితే 90% రాయితీ అయితే ఇవ్వనుంది. అంటే మీరు 10,000 చెల్లిస్తే సరిపోతుంది. అదే విధంగా 1 లక్ష నుంచి 2 లక్షల లోపల అయితే తీసుకుంటే 80% రాయితీని ఇవ్వగా 2 lakhs నుంచి 4 lakhs మధ్య తీసుకున్నట్లయితే 70% రాయితీని అయితే ప్రభుత్వం ఇవ్వనుంది. విధి విధానాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 5 ఏళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికైతే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం యూనిట్లలో 25% అయితే మహిళలకు కేటాయిస్తారు. అది కూడా ఒంటరి వితంతు మహిళలకు అయితే ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకైతే స్వయం ఉపాధి పథకంలో నైపుణ్యం కలిగిన వారికైతే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఒక గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి ఇవ్వడం అయితే జరగదు. ఎంపికైన వారికి 1 వీక్ నుంచి 15 days వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి యూనిట్లను మంజూరు చేసి అవసరమైన సహాయం అయితే చేస్తారు. తర్వాత 6 months నుంచి 1 year వరకు శిక్షణ ఇచ్చి సహాయం అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 lakhs వార్షిక ఆదాయం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 2 lakhs వార్షిక ఆదాయం కలిగిన వారికైతే ఈ పథకం వర్తిస్తుంది. అప్లికేషన్ లో రేషన్ కార్డు వివరాలు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు రీసెంట్ ఆదాయ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఈ స్వయం ఉపాధి పథకం అయితే వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తు చేయడానికి కావాల్సిన వయోపరిమితి అయితే 21 years నుంచి 60 years మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఒకటి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. దాంతో పాటు మీకు రేషన్ కార్డు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్, అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి తయారు చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. రవాణా పథకాల కోసం ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా వ్యవసాయ పథకాల కోసం అయితే పట్టాదారు బ్యాంక్ పాస్బుక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే పిహెచ్ వాళ్ళకైతే మనకి సదరం సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేయడానికి కావాల్సిన వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఏప్రిల్ 5th లోపల ఫైనలైజ్ అయితే అవుతుంది. మీకు జూన్ 2 నుంచి 9వ తారీఖు మధ్య లబ్ధిదారుని అర్హత సాధిస్తే మంజూరు పత్రాలను అయితే అందించడం జరుగుతుంది. మీ యొక్క దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ 04012345678. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.